నారాయణ 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 నారాయణ. గోకుల నందన శ్రీకృష్ణ. నారద మునీంద్రులకు ప్రణామములు. ప్రణామాలు. ఆశీనులు కండి. కోరి కోరి కన్నయ్యకు వెన్నముద్దలు తినిపిస్తున్నారు. విశేషమేంటో? ఈ రోజు మా కన్నయ్య పుట్టినరోజు. అవునవును, మరచితిని. ఈ రోజు కృష్ణాష్టమి కదా. మీరు మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను. ఊరకరారు మహానుభావులు తమ రాకకి కారణమేంటో? భూలోకంలో పాపులు ఎక్కువైపోతున్నారు. దేవుడంటే భయం భక్తి లేకుండా పోయింది. ఒకసారి భూలోకంలోని ఆ దృశ్యాన్ని తిలకించండి స్వామి. హాయ్ బబ్లు. హాయ్. రారా, సమయానికి వచ్చావు. రా, గుడికెళ్దాం. అరే బబ్లు, రారా గుళ్ళోకి వెళ్దాం. అరే, మీరు అసలు నా ఫ్రెండ్సారా? చిన్నప్పటి నుంచి కలిసి తిరిగినాం. నాకు దేవుడి మీద నమ్మకం లేదని మీకు తెలుసు కదా. అసలు ఈ గుళ్ళు దేవుళ్ళు అంటేనే ట్రాష్ రా. రే రే రే, ఈ భక్తి భగవంతుడి మీదనే నాకు నమ్మకం లేదురా. తప్పురా. దేవుణ్ణి చూడటానికి టెంపుల్స్ కెళ్లిన వాళ్ళు ఎంతమంది శవాలై తిరిగి రావట్లేదు. దేవుడుంటే ఇలా జరుగుతుందా? చూశారుగా వాడు మిమ్మల్ని ఎలా దూషిస్తున్నాడు. చూస్తున్నా. అసలు మీరు మూర్ఖులరా, అందుకే ఆ రాళ్లను రప్పల్ని నమ్ముతారు మీరు. అరే కళ్ళు పోతాయిరా, దేవుణ్ణి తిట్టొద్దురా. అరే, నేను ప్రాక్టికల్ మ్యాన్ రా, అందుకే నేను నన్ను నేనే నమ్ముకుంటాను. చూశారుగా ఆ అధముడి వాలకం. వాడు చెడింది కాక లోకాన్ని చెడగొడుతున్నాడు. ఆ లంబోదరుడికి తగిన గుణపాఠం చెప్పాల్సిందే. అలాగే నారదా, సమయం వచ్చినప్పుడు వాడికి తగిన గుణపాఠం చెబుదాం. అంతవరకు వాడి పాపం పండని. నాకు నేనే దేవుని రా. నా ఆన్సర్ మీకు అర్థమైందనుకుంటాను. నిన్ను మార్చడం మా వల్ల కాదురా. పదరా వెళ్దాం. ఓకే రా బాబు, వెళ్ళండి. బాయ్. బాయ్ రా, బాయ్. చెలి, ఈ పాచికలాటలో నేను గెలిస్తే నువ్వు నాకు ముద్దివ్వాలి. నేను గెలిస్తే నేను నీకిస్తాను. అలాగే. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఈ ముద్దుల బాగోతం తప్పదు. సరే, పాచికలేస్తున్నాను. ఏం పడుతుందో చెప్పు మరి. 2. 3. నువ్వు ఓడావు. ముద్దివ్వు మరి. నారాయణ 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 నారాయణ. దేవీ సమేతుడై నారాయణుడు పాచికలాడుతున్నాడు. వేళకాని వేళొచ్చినట్టున్నాను. వెళ్ళొస్తాను. అదేం లేదు నారదా, ఆసీనులు కండి. నన్ను హుటాహుటిన రమ్మని కబురంపారు. కారణమేంటో? అదే, ఆ మానవాధముని పనిపట్టవలనని కోరితివి కదా, అందుకే పిలిపించి తిని. అలాగా స్వామి. చూడు నారదా, ఆ మానవాధముడుండు ప్రదేశము అదే. అదిగో అటు చూడు. ఈ మధ్యనే పెళ్ళైనది. ఆ హొయలుబోతూ వస్తున్నదే అదే ఆ అధముడి భార్య. ఈరోజే వారికి శోభనం కూడా. ఇక అటు చూడు. ఇతనొక రక్షక భటుడు. కర్తవ్య నిర్వహణలో మంచి పేరున్న వ్యక్తి. ఈ అధముడికి అన్నయ్య. ఇక అటుచూడు నారదా, ఆమె ఈ ఇంటి పెద్దవారసురాలు. మహాతిండిబోతు. ఆవిడ శోభన ముహూర్తానికి ముందే తొందరపడి భర్తతో సంసారం చేసిన కారణంగా అనుకోని కీడు జరిగి భర్త అకాల మరణం చెందాడు. దాంతో ఆమె విధవరాలైంది. ఆ విధవరాలి నుదుట ఆ బొట్టేమిటి స్వామి? అంతా కలికాలం మహిమ నారదా. అరే గురువుగారు, గురువుగారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇప్పటికే టైం చాలా లేట్ అయింది. వెళ్ళి సంగతి చేద్దాం. పదండి. సార్, ఈ సమస్యని
ఎలాగైనా మీరే సాల్వ్ చేయాలి సార్. ఎలాగైనా మీరే చూడాలి సార్. ప్లీజ్ సార్. కంగారు పడద్దు, నేనున్నానుగా. మీ సమస్యని నేను పరిష్కరిస్తా. గురుగారు అదిగో దోమపానం. ఈ ప్రాబ్లం ఒక్కటే కాదయ్యా, ఏ ప్రాబ్లం ఉన్నా నేనున్నానుగా. ఆరోగ్యానికి హానికరం. ఏమైనా సరే మీరు బుద్ధి చెప్పాల్సిందే. మనం సంఘ సేవ చేయాల్సిందే. పదండి పదండి. ఏమండి, ఏంటి మీరు తప్పు చేస్తున్నారు. మేమా? అవును మీరే. మేము తప్పు చేస్తున్నావా? ఏంటా తప్పు? సిగరెట్ తాగడం వల్ల ఆరోగ్యానికి హానికరం. ఊపిరితిత్తులు పాడవుతాయి. లంగ్ క్యాన్సర్ వచ్చి చచ్చి ఊరుకుంటారు. సిగరెట్ తాగడం వల్ల మన జేబులు ఖాళీ అవుతాయి. వాతావరణం కాలుష్యం అవుతుంది. ఇన్ని నష్టాల్లో సిగరెట్ ని మానేయండి ప్లీజ్. ఇంతకీ నువ్వెవడవయ్యా? మా గురువు గారి పేరు రామ్ పరశురామ్. చీల్చి చెండాడేస్తాడు. మా గురువు గారు ఏ తప్పు చేయరు, ఎవరిని ఏ తప్పు చేయనివ్వరు. అయితే ఇప్పుడు ఏమంటావు? సార్ నా మాట వినండి. ఇన్ని నష్టాలున్న సిగరెట్ ని మానేయండి ప్లీజ్. మానేయకపోతే? లేకపోతే రాముడు లాంటి నేను పరశురాముడిని అయిపోతాను. ఏయ్, రాకొచ్చిన స్నేహితులతో సరదాగా సిగరెట్ తాగుతుంటే నీ గొడవేంటయా? ఏంట్రా, సిగరెట్లు ఊరికే వచ్చాయనుకున్నావా? ఒక్కొక్క సిగరెట్ 6 రూపాయలు. అయినా నీ జబర్దస్తి ఏంటి? మా సిగరెట్లు లాక్కొని కాలుతో తొక్కుతావా? ఏయ్, వాయించండి రవిని. వదిలేయండి సార్. సార్, వదిలేయండి సార్. మీ మంచిగానే చెప్తాను సార్. ప్లీజ్ సార్. ఎవరైనా ఆదర్శం చేయబడుతుంది. మీరు ఎలా చెప్తే అలా సార్. ప్లీజ్ సార్. ప్లీజ్ సార్, వదిలేయండి సార్. అయిపోయి నేను చేస్తాను సార్. మంచి పనులు కూడా తప్పదు సార్. ప్లీజ్ సార్. ఏమన్నా చెప్తే వాళ్ళు మన చేత కొట్టేసిలో ఉన్నారు. పోయి మాతో పెట్టుకున్నావు. గురువు గారు దెబ్బలు బాగా తగిలే. గురుగారు బాగా దెబ్బలు తగినట్టున్నాయి. మసాజ్ చేసుకుందాం రండి. దొంగల్లా ఉన్నారు. నారదా, ఇక ఆధముడికి బుద్ధి చెప్పడం ప్రారంభిస్తాను. తిలకించెదవా? కలహభోజనుడను నేనొచ్చింది అందులకు కానివ్వండి స్వామి. అయితే ఇప్పటి నుండి అంతా నవ్వుల సందడే. త్వరగా రండరా, ముహూర్తానికి టైం అయిపోతుంది. హే కమాన్ బేబీ. పాలు తీసుకోండి. ఏంటని మొత్తం తాగేశారు? అందుకే మీరు లావయ్యారు. ఓ, పాలైపోతేనే హార్లిక్స్ ఉందిగా. కమాన్ డార్లింగ్, రా. ఆగండి, వేడిగా ఉంది. ఫ్యాన్ వేసి వస్తాను. ఏమ్మా, అమ్మాయి శోభనానికి ఏర్పాట్లన్నీ జరిగినట్లేనా? అబ్బా కర్మ కాలి. ఓ అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చాను. అబ్బా ఒళ్ళంతా హూనం చేశారు. దాని మొగుడు ఏదేదో ఊహించుకొని చావగొట్టాడన్నయ్యా. లిఫ్ట్ ఇచ్చావా? అబ్బా అసలే నొప్పితో ఏడుస్తుంటే మళ్ళీ కొడతావేంటే? అక్క
తీసుకో. ముందు ఈ నీళ్ళు తాగు. నెమ్మదిగా. ఇంతకీ శోభనం ఈ రోజు కూడా ఫస్ట్ నైట్ కోసం ఎదురు చూస్తున్నారా? ఇంకెక్కడ ఫస్ట్ నైట్? గోవిందా గోవిందా గోవిందా. మరిది గారు హారతి తీసుకోండి. అమ్మాయి, అమ్మమ్మ, మరిది గారు హారతి తీసుకోండి. వదినా, దేవుడు దయ్యాలాంటి మూఢనమ్మకాలు నాకు లేవని నీకు తెలుసు కదా. అయ్యో మరిది గారు ఎంత మాట అన్నారు? లెంపలేసుకోండి, దేవుడు శపిస్తాడు. వదినా, నువ్వు ఇంతగా దేవుని పూజిస్తావు కదా, చూడిప్పుడు ఆ దేవుడే నీకు భర్త లేకుండా చేశాడు. దేవుడా, తప్పైపోయింది, మా మరిదిని క్షమించు స్వామి. వదినా, మన కీడు చేసేవాళ్ళు దేవుళ్ళు ఎలా అవుతారు చెప్పు? అయ్యో అలా అనకండి. అందుకే నాకు దేవుడంటే నమ్మకం లేదంటున్నా. అయ్యో మరిది గారు, పొద్దున్నే నా మూడంతా పాడు చేశాం. అసలు ఈ పూజ వల్ల టైం వేస్ట్, మనీ వేస్ట్. చూడు ఇప్పుడు ఈ హారతి వల్ల పొల్యూషన్. చూశారా స్వామి ఆ అధముడి ప్రేలాపనలు? వాడు మిమ్మల్ని ఎంతేసి మాటలు అంటున్నాడు. ఈసారి వాడికి కఠినమైన శిక్ష విధించండి. తప్పక నారదా, ముందు ముందు నువ్వే చూస్తావుగా. సరేరా, మనం వెళ్దాం. లాడాలింగ్ రా. అయ్యయ్యో. అప్పుడేదో రకరకాల కారణాలతో 1-2 సార్లు అలా జరిగిపోయింది, కానీ ఈసారి ఈ శుభకార్యం మాత్రం ఎంతో శుభప్రదంగా, చాలా అంతంగా ఉన్నా, సంతోషంగా జరిగిపోతుందమ్మాయ్. ఈసారి కూడా ఈ శోభనం జరగదేమో అనిపిస్తుంది వదినా. నాకేదో అనుమానంగానే ఉంది. ఏమండి? అదేంటమ్మా అబ్బాయి మళ్ళీ అరిశాడు? హార్లిక్స్ కోసమేమో ఆంటీ. ఆపవమ్మా నీ జోకులు. ఏమైంది? ఎందుకు అరుస్తున్నారు? ఏంటండి, ఏమైంది? తేలు కుట్టింది. తేలుకుట్టిందా? అయ్యో, ఎక్కడండి? ఈ టైంలో తేలుకుట్టడం ఏంటండి? నారాయణ. అమ్మ, రండి. అయ్యయ్యో, ఏమైందమ్మా? అయ్యయ్యో, మరిది గారు, ఏమైందమ్మా? ఏం జరిగింది నాయనా? ఏమైంది చెల్లి? తేలు కుట్టిందమ్మమ్మా. ఇప్పుడు తేలు కుట్టడం ఏంటే? కర్మ కాకపోతే. బేబీ, అమ్మమ్మ, అక్క తొందరగా వెళ్ళి టాబ్లెట్ తాక. అమ్మమ్మ, బేబీ, అక్క తొందరగా టాబ్లెట్ తాక. టాబ్లెట్ ఇదిగో, నెమ్మదిగా వేసుకో. నీళ్ళు తాగు. నెమ్మదిగా అమ్మమ్మ, నెమ్మదిగా. ఇదే ఆనందం నీకు?
దగ్గరికి రా. అదేంటండి పాలన్నీ తాగేశారు మరి అయ్యో నాకు సారీ డియర్, సారీ. ఇట్స్ ఓకే. ఏంటి, ఏమైంది? కడుపులో చాలా నొప్పిగా ఉందండి. ఇప్పుడు కడుపు నొప్పా? అసలు ఏంటిది ఈ టైంలో కడుపు నొప్పి ఏంటి? ఎందుకో చాలా నొప్పిగా ఉందండి. సడన్ గా ఈ టైంలో కడుపు నొప్పి ఏంటి? ఏమో తెలీదండి, చాలా నొప్పిగా ఉంది. ఉండండి ఇప్పుడే వస్తాను. ఛ, ఈ కడుపు నొప్పి ఇప్పుడే రావాలా? ఛ. ఛ. అలాగే ఏంటమ్మా ఇలా వచ్చావు? ఏం కావాలి? అయ్యో ఏమైంది? అయ్యో పాపం. బేబీ బీపీ టాబ్లెట్, బీపీ టాబ్లెట్. బేబీ వస్తున్నామమ్మా, వస్తున్నా. ఇదిగో టాబ్లెట్ వేసుకో. నెమ్మదిగా నెమ్మదిగా తాగమమ్మా, నెమ్మదిగా. ఏమైంది? ఇవాళ కూడా ఫుల్ స్టాపేనా? గోయిందా గోయిందా. గోయిందా గోయిందా. ఇవాళ కూడా నీ ఫస్ట్ నైట్ కి ఫుల్ స్టాప్. నిషాకి కడుపు నొప్పి అంట కదా అన్నయ్య? లేదు 3 days ప్రాబ్లం లేడీస్ ది. సరే రిలాక్స్, మనం బార్కి వెళ్ళి బీర్ కొట్టుతారా? పద రిలాక్స్ అవుతురా, నా మాట వినురా. సర్లే పద, ఆ పనైనా చేద్దాం. అటు చూడండి, వారికి బుద్ధి చెప్పండి, వారి చేత తాగుడు మాన్పించండి. గురుగారు అసలు సిసరైన సంఘ సంస్కర్త అనిపించుకొని కనీసం పద్మశ్రీ బిరుదైన కొట్టాను గురుగారు. సుబ్బారావు, అప్పారావు, మీ మాటలు నాకు ఆవేశాన్ని తెప్పిస్తున్నాయి. వెళ్దాం పదండి. చి బ్యాడ్, వెరీ బ్యాడ్. ఏంటయ్యా బ్యాడు? మీరు చేస్తుందే. మేమేం చేస్తున్నాం? హాయిగా మందు కొడుతున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. అదే తప్పంటున్నాను. మందు తాగడం వల్ల హార్ట్ అటాక్ వచ్చేస్తారు, లివర్ కిడ్నీలు పాడవుతాయి, డబ్బు మంచినీళ్ళ ఖర్చు అవుతాయి. అందరూ మిమ్మల్ని తాగుబోతులు అంటారు. ఆఖరికి భార్య పిల్లలు కూడా మిమ్మల్ని లెక్క చేయరురా. కనుక నా మాట విని వెంటనే మీరు మందు మానేయండి. ఇంతకీ మీరెవరు మహాశయ? అంటే నా గురించి మీకు ఎవరు చెప్పలేదా? ఏదో. సుబ్బారావు, అప్పారావు, నా గురించి మీరు చెప్పండి అయ్యా. ఇదిగో మా గురువు గారి పేరు రామ్, పరశురామ్. ఆయన ఏ తప్పు చేయరు, ఎవరిని ఏ తప్పు చేయనివ్వరు. అంతే. అంటే తమరు సంఘ సంస్కర్త అన్నమాట. మావాడేదో ఫస్ట్ నైట్ జరగక బాధలో ఉంటే నువ్వేంటయ్యా ఏదో ఎల్లవయ్యా ఎల్లు. మీరు మందు మానేస్తే నేను ఇక్కడి నుంచి వెళ్తాను. మానేయకపోతే మానేయపోతే ఏం చేయాలో నాకు తెలుసు.
చంపేస్తా. అయ్యో గురుగారు హాస్పిటల్కి తీసుకెళ్తారండి. ఎక్కడికి వెళ్ళావురా? చిన్న సంగసేవ నీ అబ్బా. ఉమ్మేస్తారా నన్ను? ఎక్కడైనా సంఘ సేవ చేయాల్సి వస్తుందేమో అని వెళ్ళేవాడిని. అదండి. అంటే ఏదో పట్టుకున్నట్టుంది. రేపు అన్నయ్యని తీసుకొని ఆ దుర్గమ్మ గుడికి వెళ్ళి దండం పెట్టుకుని రా నాయనా. ఎల్లండి మరిది గారు, ఆ తల్లి మహిమగలది, మిమ్మల్ని తప్పక దీవిస్తుంది. చూడు బామ్మ, నీకు తెలుసు కదా నేను దేవుని నమ్మనని. నేను అసలే ఒక హేతువాదిని. రేపో మాపో హేతువాద సంఘం కూడా పెట్టబోతున్నాను. అలాంటిది నన్ను గుడికెళ్ళి ఆ దేవుణ్ణి పూజించమంటావా? నథింగ్ డూయింగ్. అసలు ఏమనుకుంటున్నారు? నేను వెళ్ళను అంటే వెళ్ళను, అంతే, ఫైనల్. ఏవండి ప్లీజ్ నా కోసమైనా వెళ్ళండి. ప్లీజ్ అండి, ఏవండి ప్లీజ్. సరే, నా నీకోసం, కేవలం నీకోసం, నీ మీద నా ప్రేమతో వెళ్తాను. కానీ దీని తర్వాత ఎప్పుడు బలవంత పెట్టొద్దు, ఓకేనా? हिरण्यपात्रं मधा पूर्णं दधाति मधव्योऽसानेति एकदा ब्रह्मणोपहरति एकथैव यजमान आयुस्तेजो दधाति अन्नपूर्णादेव्यै नमः कर्पूरमङ्गलनिराञ्जनदीपं दर्शयामि हारति తీసుకోండి कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गः प्रचोदयात् शिवो नाम रूपाभ्यां या देवी सर्वमङ्गला तयोः संस्मरणात् पुंसां सर्वतो जयमङ्गलं तीर्थं తీసుకోండి कालमृत्युहरणं सर्वव्याधिनिवारणं समस्तपापक्षयकरम् अन्नपूर्णादेवता पादोदकं पावनं शुभकरं शुभं शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते श्रियमर्थस्य माष्यमारोग्यधास्य भवानं महीयते धनं धान्यं पशुं बहुपुत्रलाभं सततं वत्सरं दीर्घमायुः. తమ్ముడు పెట్టుకోమ్మా, వద్దనకమ్మా. సరే కానివ్వండి. यो वैतां ब्रह्मणो वेद तस्मै ब्रह्म च ब्रह्मा च यस्कीर्तिं प्रजां दधुः. అరే ఇదేంటి చీకటి అయిపోయింది? పంతులు గారు ఇది రావట్లేదేంటి? ఇది తీయండి అన్నయ్య, ఇది తీసేయ్ అన్నయ్య. అన్నయ్య నొప్పిగా ఉంది, కళ్ళు కనిపించట్లేదు, తీసేయ్ అన్నయ్య. అన్నయ్య తీయండి. అన్నయ్య రావట్లేదేంటన్నయ్య, కళ్ళు కనిపించట్లేదు, తీయన్నయ్య. నా చిటగోపరం, అయ్యో నా చిటగోపరం అండి, నా చిటగోపరం, నా చిటగోపరం, నా చిటగోపరం, నా చిటగోపరం, ఏమండి నా చిటగోపరం, అయ్యో నా చిటగోపరం. చూడమ్మా, ఈ రోజు అమ్మాయి శోభనం ధూమ్ ధామ్ గా జరిగిపోవాలి. లోపలికెళ్ళి స్వీట్స్, పూలు, పండ్లు అన్ని రెడీ చేయండి. వెళ్ళండి వెళ్ళండి. అలాగే అంటే ఈ శోభనం అయ్యేది కాదు, పోయేది కాదు. ఎన్నిసార్లు చూడలేదు మనం. ఊరుకో. అలా అనకే. అదిగో మరిది గారు వచ్చారు. అన్నయ్య ఒక్క నిమిషం తమ్ముడు, నేను వస్తున్నా, కంగారు పడకు. నన్ను తీసుకెళ్ళు అన్నయ్య. అయ్యో ఏమైంది మరిది గారు? మరిది గారు ఏమైంది? ఏమైంది? మరిది గారు ఏమండి? మరిది గారు చెప్పండి. నేను ఒక పని చేద్దాం అనుకుంటున్నానే. ఏంటి అది? మా ఆయనకి ఫోన్ చేద్దాం అనుకుంటున్నానే. దేనికి? శోభనం జరిగింది లేదు, పెట్టింది లేదు. మా ఆయన్ని పిలిపించి కాసేపు సరదాగా గడుపుదాం అనుకుంటున్నానే. ఊరుకోవే నువ్వు, నీ కుళ్ళు జోకులును. లాగండి, గట్టిగా లాగండి. చెప్పవే. గట్టిగా లాగండి, గట్టిగా లాగండి. మరిది గారు కొంచెం అయ్యో పడిపోయావా? లేమ్మలే వచ్చేస్తుంది కొద్దిగా. ఇంకా సాయం చేయండి. అయ్యో రావట్లేదే. లాగండి. పట్టుకోండి.
రా. ఇదిగో, ఇలా కూర్చోండి తాతగారు. కూర్చో, నెమ్మదిగా. కూర్చోక్క. అమ్మయ్యా బాబోయ్ అమ్మా బాబోయ్. అయ్యో నా వల్ల కాదు. తమ్ముడు నేనున్నానుగా, డోంట్ వరీ, ఏదో ఒకటి చేస్తాను. చాలా నొప్పిగా ఉంది. లేవండి, చేద్దాం. గట్టిగా పట్టుకోండి. లేకండి. కదలకూడదు. అది తీస్తున్నా. అయిపోయింది. గట్టిగా. ఏమైందా? అయ్యో బాబు, పదుకో. లాగండి, మెల్లిగా లాగండి. రావట్లేదే. ఎంత వస్తుంది? లాగండి. అయ్యో మొహమంతా రక్తం అయిపోయింది. అయ్యో నారాయణ నారాయణ. నొప్పి అబ్బో నొప్పి బామ్మా, నొప్పి బామ్మా. మరి ఇంతకీ వేళ శోభనం ఉన్నట్ట లేనట్ట? ఇవాళ ఫస్ట్ నైట్, ఇవాళ కూడా ఫస్ట్ నైట్. గోవిందా గోవిందా. దేవుడు. అమ్మా, అమ్మా. అయ్యో వద్దండి. ఎందుకు? అయ్యో వద్దు, అమ్మ వస్తుందండి. అమ్మమ్మ లేదు, గిమ్మమ్మ లేదు. అయ్యో వద్దండి. ప్లీజ్, మనం భార్య భర్తలు కదా. చూసుకోండి ప్లీజ్. వద్దండి. అయ్యయ్యో మరిది గారు, ఏం చేస్తున్నారు? నువ్వు కూడా ఏంటమ్మా? ముహూర్తం లేకుండా తొందరపడినందుకు అక్క పరిస్థితి ఎలా అయిందో చూశారుగా. ఏంటి మరిది గారు? రా, అమ్మ మరుస్తుంది, వెళ్దాం రా. పద. మళ్ళీ మిస్ అయిపోయింది. డ్యూటీలో ఉన్నాను సార్. ఎస్ సార్. ఓకే సార్, అలాగే సార్. ఆగండి, రండి, సెట్ గారి దగ్గరికి రండి. ఉంటాను సార్. అలాగే సార్. అర్జెంట్ గా వెళ్ళాలి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? లేదు సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, వదిలేండి సార్. ఆర్సీ ఉందా? ఇన్సూరెన్స్ ఉందా మీకు? లేదు సార్. ఎక్కడికే? హెల్మెట్ ఏది? ఇది ఎంత కేసో తెలుసా? హెల్మెట్ కేసు. ఆగండి. హెల్మెట్ లేదు, లైసెన్స్ లేదు, ఆర్సీ లేదు, ముగ్గురు. ఎంత కేసో తెలిసేది? కోర్టుకి వెళ్తే 10,000 వద్ది, ఒక్కొక్కరికి 10,000 వద్ది. అయ్యో బాబోయ్, చాలా అన్యాయం. చెప్తా సార్, మీరు చేస్తున్న పని ఏం బాగోలేదు. పనా? ఏ పని? ఇందాక ట్రిపుల్స్ వస్తున్న వాళ్ళని లంచం తీసుకుని వదిలేయడం. అయితే ఇప్పుడు ఏమంటావు? చట్టాన్ని రక్షించాల్సిన మీరే లంచం తీసుకుని మీరు తప్పు చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం సార్. దేవుడా, నువ్వు ఉంటే వీళ్ళని సన్మార్గంలో పెట్టు, నా దేశాన్ని కాపాడు. మొన్న మీరు ట్రిపుల్స్ వస్తూ తప్పు చేశారు. ఈ రోజు అదే తప్పు చేసిన వాళ్ళ దగ్గర లంచం తీసుకుని మళ్ళీ తప్పు చేస్తున్నారు. అసలు మీరు రక్షక బొట్లా లేక భక్షక బొట్లా? ఇంతకీ నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? ఉంది సార్. సార్, ఐఎమ్ ఆల్వేస్ పర్ఫెక్ట్ సార్. ఓకే సార్. సార్ ఏంటి సార్ ఇది? అదంతే. అవును, నీకు హెల్మెట్ ఉందా? కనబట్లేదా సార్? అబ్బా బాగుందా? ఏదో చూడండి చూడండి చూడండి. అబ్బా చాలా బాగుంది, వెరీ గుడ్. కిందేసి కొట్టు. సార్ 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 సార్, ఏంటి సార్ మీరు చేస్తున్న పని? ఇది అన్యాయం సార్, అక్రమం అండి. అన్యాయమే, అన్యాయమే. ఇప్పుడు చూపించి నీ లైసెన్స్. నీ హెల్మెట్ ఏదమ్మా? కమాన్ షో మీ. సార్, ఇది అన్యాయం, అక్రమం అండి. మాతో పెట్టుకుంటావా? మమ్మల్ని భక్షక బొట్లు అంటావా? లాఠీ పవర్ ఏంటో చూపిస్తాం. ఏంటండి ఇది?
అమ్మ బంటుడా నువ్వు వినేస్తున్నావా ఊపిరి పనిచేస్తాను ఇద్దరు వెళ్ళి టిఫిన్ చేద్దాం. ఇక్కడ దాక్కుందా ఇదే సేఫ్టీ ప్లేస్. ఇదేంటి వీళ్ళు బయటికి వెళ్ళిపోతారు. నీ ప్లేట్ లో లడ్డు ఉంది కదా, నా ప్లేట్ లో లడ్డు ఎందుకు తీసుకున్నా? మీ లడ్డు నేనెప్పుడు తీసుకున్నానండి? నా ప్లేట్ లో స్వీట్ నేను తింటున్నాను. మీ ప్లేట్ లో లడ్డు నేను తీసుకోలేదన్నాను కదా, నా ప్లేట్ లో లడ్డు ఎందుకు తీసుకున్నారు? నేను ఎక్కడ తీసుకున్నాను? నా ప్లేట్ లో లడ్డు ఉండగా నీ ప్లేట్ లో ఉన్న లడ్డులతో నాకే పని. మరి లడ్డు ఎలా పోతుంది నా ప్లేట్ లో? మళ్ళీ ఎందుకు లడ్డు తీసుకున్నావే? మీ ప్లేట్ లో లడ్డు నేను ఎప్పుడు తీసుకున్నాను? నా ప్లేట్ లో లడ్డే మీరు తీసుకున్నారు. మీ లడ్డు తీసుకోలేదని చెప్పాను కదా, నా ప్లేట్ లో లడ్డు ఎందుకు తీసుకున్నారు? ఏంటే నీతో పెద్ద నస అయిపోయింది. నేను తీసుకోలేదంటే వినవేంటే? మరి లడ్లు ఎలా పోతాయండి? తీలేదు. నువ్వు నిజంగా తీలేదా? నిజంగా నేను తీసుకోలేదండి. నా లడ్లు మీరు తీసుకున్నారు. ఎవరు తీసినట్టు? ఎవరు నువ్వు? టేబుల్ కింద దూరి ఏం చేస్తున్నాడా? రే గుండుగా, నువ్వా? లడ్డు దొంగ అనుకున్నాను కదా. లడ్డు దొంగలించడానికి వచ్చావా? పోలీసు ఇంట్లోనే దొంగతనం చేస్తావరా? అది లడ్డు. ఏమనుకుంటారు? లడ్డు దొంగలించడానికి సిగ్గులేదా నీకు? ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి వచ్చి దొంగతనం చేస్తావరా? ఏంట్రా బాగుతున్నావు? ఎక్కడికి వెళ్తావరా? అగో ఏంటండి నన్ను కొడతారు? నా మీద మీకు ముందు నుంచి కోపం ఉంది, అందుకే నన్ను కొడతారు కాదు, నన్నే కొడతారా? ఆపవే, వాడిని కొట్టాలనుకున్నాను, నీకు పడ్డాయి. నన్నేం చేయమంటావు? మరిది గారు వచ్చే టైం అయింది, తొందరగా కానివ్వండి. చూస్తుంటే ఈవేళ శోభనం జరిగేటట్లేదే. ఊరుకోవే. హలో, 302 నేనే. ఆ సెల్లో ఉన్న ఖైదీని కేసు కట్టి కోర్టుకు తీసుకెళ్ళండి. ఓకే ఓకే, నేను 5 o'clock కల్లా కోర్టులో ఉంటాను. ఓకే. తమ్ముడు తమ్ముడు ఏమైంది? ఏమైంది? ఏంటి దెబ్బలు? ఎవరు కొట్టారు? తమ్ముడు ఇలా కొట్టారేంటి? ఎవరు కొట్టారు చెప్పు. ఒక చిన్న పిల్లోడికి జాలితో ప్రేమతో లిఫ్ట్ ఇద్దామనుకుంటే వాళ్ళ అమ్మ నాన్న ఏదేదో ఊహించుకొని పిచ్చగొట్టుడు కొట్టారే. ఎందుకు అలా కొడుతున్నావు? ఇప్పటికే అసలే బాధలో ఉంటే. నెమ్మదిగా వేసుకో. నెమ్మదిగా.
ఏం కాదమ్మమ్మా, కంగారు పడుకో. మరి ఇంతకీ వేళ శోభనం ఉన్నట్టా లేనట్టా? ఇవాళ కూడా వాళ్ళ సొసైటీ గోయిందా గోయిందా. సార్ సంతకం పెట్టాలని వచ్చాను సార్. ఇప్పుడు టైం ఎంత? 10 అయింది సార్. ఈ ఎన్నింటికి రమ్మన్నాను? మరి ఎందుకు 1 అవర్ లేట్గా వచ్చా? ట్రాఫిక్ జామ్ సార్. ఈ 1 అవర్ బయట ఎక్కడో తిరిగి దొంగతనాలు చేసి వస్తున్నావా? చెప్పి టైం ఎక్కడ చంపేస్తా. ఏమనుకున్నాను? ఏంట్రా అంటే నువ్వు ఎక్కడెక్కడో తిరిగి వస్తే నేను కాపాడడానికి ఇది నీ ఇల్లు అనుకున్నావరా? ఏమనుకుంటారా నువ్వు? నన్ను వదిలేయండి సార్. పంతులు గారు, వీళ్ళ శోభనానికి మంచి ముహూర్తం చూడండి. వీళ్ళ శోభనం ఫెయిల్ అయినప్పుడల్లా నాకు బీపీ పెరిగిపోతుంది. వీళ్ళ శోభనం కాస్త జరిగిపోతే నేనున్నా పోయినా ఒకటే. అమ్మమ్మమ్మమ్మమ్మ, అలా అనకండి బామ్మగారు. ఈ క్షణం నుంచి మీరు నిశ్చింతగా ఉండండి. ఇదిగోండి, మీరు చెప్పినట్లుగానే మీ మనవడి శోభనానికి దివ్యమైన ముహూర్తం పెట్టి తీసుకొచ్చాను. నేను ముహూర్తం పెట్టానంటే సాక్షాత్తు ఆ భగవంతుడు ముహూర్తం పెట్టినట్టే. నేను గ్యారంటీ. ఇకపోతే బామ్మగారు, ఈ క్షణం నుంచి అదే మీ ఇంట్లో శుభకార్యం జరిగేంత వరకు మీరు హ్యాపీగా నిండా 100 ఏళ్లు హాయిగా ఉంటారు బామ్మగారు. అంతేకాదంలోయ్, ఈ శుభకార్యం జరిగిన తర్వాత ఈ ఇంట్లో నన్ను ఎవ్వరూ మర్చిపోరు. బామ్మగారు, మరి అదే తాంబూలం 1116. 1116 పంతులు గారు, 5116 ఇస్తాను. 5116 బామ్మగారు, అయితే మీరు నిశ్చింతగా ఉండండి. ఏమండి, అన్ని శుభంగా జరిగిపోతాయి. ఇందులో ఉన్నవి తూచా పాటించండి. మరి మీ ఇంట్లో శుభకార్యం జరిగిన తర్వాత మళ్ళీ వస్తానండి. నమస్కారం అండి. వస్తానండి. వెళ్ళు. ఈ సంతోషంలో బీపీ వస్తుంది. తొందరగా వెళ్ళి టాబ్లెట్. అమ్మమ్మ, బేబీ బీపీ బీపీ బేబీ అక్క తొందరగా రా అక్క. అమ్మమ్మ, అమ్మమ్మ, ఏం కాదమ్మమ్మ. అమ్మమ్మ, ఏం కాదమ్మమ్మ. అమ్మమ్మ, టాబ్లెట్స్ అయిపోయినాయి అమ్మమ్మ. టాబ్లెట్స్ అయిపోయాయా?
ఎట్లయిపోయాయా? బీపీ. ఏం కాదమ్మా అక్క, ఏం కాదు. ఇప్పుడు ఎలా? అమ్మమ్మా, ఏం కాదమ్మా. అక్క, ఇప్పుడు ఏం చేద్దాం అక్క? అమ్మమ్మా, అయ్యో, అమ్మమ్మా, అయ్యో, అమ్మమ్మకి ఏమైంది? అమ్మమ్మా, అమ్మమ్మా, అయ్యో, అమ్మమ్మా, అమ్మమ్మా, వెళ్ళిపోయావా అమ్మమ్మా? అయ్యో, వాయిదా టాబ్లెట్ ఇప్పుడు అయిపోవాలా? అమ్మమ్మా, అమ్మమ్మా, టాబ్లెట్ తినండి అమ్మమ్మ, ఎంత పని చేసావు అమ్మమ్మ? మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావా అమ్మా? మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావా అమ్మమ్మా? రేయ్, తిరుపతి టూర్ వేసాను రా, నువ్వు మాతో రావాలి. అరే రాన్రా. నీ శోభనం ఎలాగో ప్రతిసారి క్యాన్సిల్ అవుతుంది. ఒక్కసారి తిరుపతి రారా, అంతా శుభం జరుగుతుంది. ఆ ఏడుకొండల వాడు చాలా మహిమగలవాడ్రా. ఒక్కసారి తిరుపతికి వచ్చి తలనీలాలు సమర్పిస్తే అంతా మంచి జరుగుతుంది. అరే, ఈ లావాదేవీలు లాభీలు నాకు అస్సలు ఇష్టం ఉండవురా. తలనీలాలో మూట చెప్పడం, కానుకలు సమర్పించడం నాకు అస్సలు ఇష్టం ఉండదురా. అరే రే, అయినా ఆ దేవుడికి లంచం వేయడం ఏంట్రా బాబు? విన్నారా స్వామి వాడి అసందర్భ ప్రేలాపనలు? అందుకేరా నాకు ఈ దేవుళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు. అయినా లేని దేవుని కోసం మనమెందుకు తాపత్రయపడటం? పదండి, మ్యాట్నికి వెళ్తాం, పదండి. వాడిని అలాగే వదిలేస్తే భూలోకంలో నాస్తికులు అధికమై మీ ఉనికికే ప్రమాదం తెస్తారేమో. అటువంటిదేమీయునూ జరగదు నారదా, చూస్తూ ఉండు. వాడి ప్రతి మాటకు ఫలితం అనుభవించి తీరుతాడు. ఆయనకేమైందో ఏమో, నాకు భయంగా ఉందక్క. నువ్వు భయపడకు, అతనికేం కాదు. ముందు నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ధైర్యంగా ఉండు. మీ బావగారు పోలీస్ ఆఫీసర్ కదా, మరిది గారు ఎక్కడున్నా వెతికి తీసుకొస్తారు, సరేనా? అదే అమ్మమ్మ ఉంటే ఇలా జరిగేది కాదక్క. అమ్మమ్మ లేకపోతే మేమంతా ఉన్నాం కదా. నువ్వు ధైర్యంగా ఉండు. టైం 11 అవుతోంది. అబ్బాయి ఇంకా రాలేదు. కనీసం రోజు దెబ్బలతోన్నా వచ్చేవాడు. ఈవేళ మనిషే రాలేదు. నాకైతే నమ్మకం లేదే ఈవేళ శోభనం జరుగుతుందని. అబ్బబ్బబ్బబ్బా. ఇది మారదు. నువ్వేమో అలాగే జూబ్లీ సార్. చూసుకో. సరే సరే బంజారా హిల్స్.
సరే సార్. ఓకే సార్. 301 ని సార్. శ్రీనగర్ కాలనీ పంపించండి. సరే సార్. 304 ని కూడా అతనితోనే వెళ్ళమను. ఆ. మిగతా అన్నయ్య, ఏరియాస్ అంతా కూడా అన్నయ్య, లైట్ కంట్రోల్. అన్నయ్య, తమ్ముడు నేను రాత్రి ఏమైపోయావు? ఎక్కడికి వెళ్ళావు? అందరం ఒకటే టెన్షన్ పడ్డాం. ఫస్ట్ నైట్ కూడా క్యాన్సిల్ అయింది. ఎక్కడికి వెళ్ళావు? అన్నా ఆ గుండుగాడున్నాడే నన్ను బీచ్ కు తీసుకెళ్లి ఇక్కడ వరకు ఇసుకలో పాతి పెట్టాడన్నా. నేను అసలు చచ్చిపోయేవాడినే, కానీ ఎలాగోలా బతికి బయటపడ్డానన్నా. అలాగా సార్. కానిస్టేబుల్స్, ఆ గుండుగాడు ఎక్కడున్నా వెతికి తీసుకురండి. ఓకే సార్. కాళ్ళు చేతులు విరగ్గొట్టి లోపలేద్దాం. సరే. వెళ్ళండి. ఎస్ సార్. రే గుండు, నువ్వు గనక దొరికావంటే ఫుట్బాలేరా. నిషా, బుక్ చదువుతున్నావా? అరే టీ కూడా తాగుతున్నావే. నీ రింగు భలే ఉంది నిషా. అంతేకాదు బ్రాస్లెట్ కేక్ సూపర్ గా ఉంది. డ్రెస్ కూడా కొత్తదనుకుంటా. అబ్బా, నీ హెయిర్ స్టైల్ అదిరిపోయిందనుకో. టోటల్ గా ఈ రోజు నువ్వు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు. ఈ రోజు అచ్చం నువ్వు మిస్ యూనివర్స్ లాగా ఉన్నావు. ఆగండి మరిది గారు, ఆగండి ఆగండి మరిది గారు. తొందరపడకండి అని చెప్పాను కదా, బతికిలా నాశనం అయిపోయింది. తమ్ముడు తొందరపడకు. వదిన పరిస్థితి ఏంటో చూడు. మంచి ముహూర్తం దొరికాక శోభనం చేసుకుందు. ఆవేశపడకు. మీ టైం బాగోలేక ఏవేవో అవాంతరాలు జరుగుతున్నాయి. ఈసారి అలా కాకుండా మాకు తెలిసిన ఒక మంచి జ్యోతిషుడున్నాడు. ఆయనతో మాట్లాడి మంచి ముహూర్తం పెట్టిద్దాం. మీ శోభనం నిర్విఘ్నంగా జరగాలని ఆశిద్దాం. అంతవరకు కాస్త ఓపిక పట్టండి మరిది గారు. రామ్మైరా, లేకుంటే నీ బతుకు నా బతుకులోనే ఏడుస్తుంది. తమ్ముడు డోంట్ వరీ, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నా మాట విను. నిషా, రాయ్ రండ్రా, కూర్చోండ్రా, కూర్చో. రాయ్ బాయ్ ఇట్రా. వెళ్ళి 3 ప్లేట్లు ఇడ్లీ తీసుకురా. వెళ్ళు త్వరగా. ఏమైంది గురువా? అమ్మ పండనాయాల. రై మన చెప్పలా వాడే వీడు. అలాగా గురు? తిను గురువా. ఈ రోజు నువ్వు అయిపోయావు రబ్బా అంటోడా. నామే చేసింది. ఏంట్రా ఒకటే టెన్షన్ పడుతున్నావు? హ్యాపీగా ఉండే ఏర్పాటు చేయనా? నీకు ఫుట్బాల్ తెలుసా? ఫుట్బాల్ సరిగ్గా లేదే. క్రికెట్ అంటే బాగుంటుంది.
బండోడా, ఓ పోలేరమ్మ తల్లి సాక్షిగా చెప్తున్నా, నిన్ను చంపి తీరతా. చావడానికి సిద్ధంగా ఉండు. ఏడుకొండలవాడ వెంకటరమణ, వడ్డీకాసులవాడ గోవింద గోవింద. బాబు, కాలినడకన తిరుపతి వెళ్తున్నాను. దారి ఖర్చులకు ఏదైనా మీకు తోచింది సమర్పించండి బాబు. ఆగండి ఆగండి ఆగండి. ఏం మీ దేవుడికి ఏమి సమర్పించకపోతే శపిస్తాడా? అంత దమ్ముంటే నన్ను శపించమని చెప్పు. బాబు, అలా అనకండి బాబు, కళ్ళు పోతాయి. నువ్వు ఇంక రే ఆయన అలాంటోడు కాదురా, నిజంగా భక్తుడు. ఆగరా, నీకు తెలియదు. ఇదిగో పెద్దాయనా, ఇలా అడుక్కోవడం కంటే ఎక్కడికైనా వెళ్లి చక్కగా పని చేసుకోవచ్చుగా. దొరలాగా బ్రతుకుతావు. చూసారా స్వామి, వాడి ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. ఇక మీరు వాడికి అడ్డుకట్ట వేసి తీరాల్సిందే. తప్పకుండా నారద, ఆ పని అతి తొందరలోనే జరుగుతుంది. సరేగాని వెళ్ళు వెళ్ళు వెళ్ళు. వెళ్తానులే బాబు, కలికాలం ధర్మం చేసే వాళ్ళని కూడా చేయనివ్వకుండా చేస్తున్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. వాళ్ళను అస్సలు నమ్ముతురా. పొద్దున దేవుడు అంటారు, సాయంత్రం మంది అంటారు. చూడండి, ఈ అబ్బాయి శోభనం నిర్విఘ్నంగా జరగాలంటే ఒక్కటే మార్గం. మొదటిగా ఈ అబ్బాయి ఒక ఇజ్రా మెడలో తాలి కట్టాలి. వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్? అందుకే నేను స్వామీజీలను అస్సలు నమ్మను. ఆ దేవుణ్ణి లెక్క చేయను నేను, మీ స్వామీజీలో లెక్క. మొన్నెవడో స్వామీజీ వచ్చి ముహూర్తం పెడితే దాంతో బామ్మే హరీమంది. నేనేంటి హిజ్రా మెడలో తాలి కట్టడం ఏంటి? అసలు మిమ్మల్ని. ఆగండి మంత్రి గారు, ఆవేశపడకండి, కూర్చోండి. చెప్పేది నీకే, నా మాట కూర్చో. శాంతించు. ఈ మాట చెప్తే నువ్వే కాదు, ఏ మగాడైనా కోపడతాడు. నేను నిన్ను ఇజ్రామెల్లో తాలి కట్టమన్నానే గాని సంసారం చేయమనలేదుగా. చూడు బాబు, నేను చెప్పినట్టు చేస్తే నీ కీడు తొలగిపోయి నీ శోభనం సాఫీగా జరుగుతుంది. అయినా సరే నేను ఒప్పుకోను. చూడు, నేను చెప్పాల్సింది చెప్పాను. నేను చెప్పినట్టు చేస్తే నీ సమస్య తొలగిపోతుంది. ఆ తర్వాత నీ ఇష్టం. ప్లీజ్, నా కోసమైనా ఒప్పుకోండి. కేవలం తాళి కడితే చాలంటున్నారు కదా. నేను ఒప్పుకోను. మన సంతోషం కోసం ఆ మాత్రం చేయలేరా? ప్లీజ్ అండి. సరే, తాళి మాత్రమేగా, నీకోసం కడతా. ఓకే, థ్యాంక్ యూ అండి. అమ్మయ్యా. ఇదేం కర్మన్నయ్య నాకు. కోప్పడకు, ఈ తతంగం అంతా నీ శోభనం బాగా జరగడానికి. ఇదిగోనే అక్షంతలు తీసుకోండి. త్వరగా కానివ్వండి. వేయండి, అందరూ వేయండి. పట్టుకోండి. తాళి కట్టు, మా అక్క తాళి కట్టు. అబ్బా, బావ ఎంత మంది ఉన్నారు. అబ్బా, మా అక్క బెల్లో తాళి ఎంత ఉందో. అక్క అక్క పెళ్ళైపోయింది, అక్క పెళ్ళైపోయింది. బాయ్యా, బాగున్నావా? నాకు మొన్న పెళ్ళయింది, నాకు మొగుడొచ్చాడు. నాకు ఈ రోజు రాత్రి శోభనం బాయ్యా. మీకు కూడా పెళ్లిళ్ళు ఉన్నాయా? ఏం బావయ్యా, మేం మనుషులం కాదా? మేం పెళ్లిళ్ళు చేసుకోకూడదా? మాకు శోభనాలు ఉండవా? పాడు బావయ్య, తలనొప్పికే. బావయ్య ఆగాగు. బావయ్య బావయ్య, నాకు మొన్న రాత్రి పెళ్ళయింది. బోండం లాంటి మొగుడు వచ్చాడు. ఈ రోజు రాత్రి నాకు శోభనం ఉంది బాయ్యా. 100, 200 ఇనాముంటే ఇవ్వచ్చు కదా బాయ్యా?
ఏంటిది బోడి 10 రూపాయల? నా జల్లోకి 3 మల్లెపూలు కూడా రావు బాయ్యా. 10 రూపాయలు చాలు చాలండి మొహానికి. ఓ 200 ఉంటే ఇచ్చిపో బాయ్యా. మా ఇద్దరు బాయ్యా. నా బాయ్యా బాయ్యా బాయ్యా, తాళి కట్టావు కనబడకుండా పోయావు. శోభనం ఎప్పుడు చేసుకుందాం బాయ్యా? పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? నాకు శోభనం ఏంటి? మన కాంట్రాక్ట్ ఉట్టి పెళ్లి వరకే, తాళి కట్టడం వరకే, శోభనం వరకు కాదు. నీకు ఆ డబ్బులు కూడా ఇచ్చేసాను, వెళ్ళు. రావా బాయ్యా రావా? అక్క పెళ్లి చేసుకున్నాడు, శోభనం చేయనంటున్నాడే. అప్పుడే వచ్చేసావు, శోభనం అయిందా? ఏంటే శోభనం అయ్యేది? బాయ్యా తన్నరాని చోట తన్ని పారిపోయాడా. అక్క ఆగు బాయ్యా ఆగు ఆగు బాయ్యా. తమ్ముడు తాళి కట్టాడు, శోభనం చేయలేదు బాయ్యా. అమ్మో అమ్మో దొంగ బాయ్యా. అదిగో అన్నా పట్టుకోరా పట్టుకోరా గట్టిగానా గట్టిగానా కానీ అయిపోయాడు. తప్పించుకున్నా అదనరా. నారాయణ నారాయణ నారాయణ. ఇది చాలా అన్యాయం ప్రభు. దేని గురించి నారదా నువ్వు మాట్లాడేది? సర్వాంతర్యామి మీకు తెలీదా స్వామి? ఆ నరుడు ఏదో తెలియక మిమ్మల్ని దూషించాడు. అంత మాత్రం చేత అతన్నలా చంపడం ఏం బాగోలేదు స్వామి. అతని చావు నా వల్ల సంభవించలేదు నారదా. అంతా విధి విలాసము, ఎవ్వరూ తప్పించుకోలేరు. అయినా నారదా, ఆ నరుడు తప్పు చేసినను క్షమార్హుడే. ఎలా స్వామి? అతను చనిపోయే ముందు ఏం చేశాడో ఒక్కసారి తిలకించుము. స్వామి నన్ను క్షమించు స్వామి. నిన్ను తిట్టినందుకు నాకు తగిన శాస్తి చేశావు.
నా భార్యను కలవకుండా వెళ్ళిపోతున్నాను స్వామి. వినను. నా భార్యను ఒంటరిదాన్ని చేశాను స్వామి. నిన్ను తిట్టినందుకు నాకు తగిన శాస్తి జరిగింది నువ్వు స్వామి. కూడా ఈ మధ్యన మాట వినట్లేదు. క్షమించు స్వామి, నన్ను క్షమించు స్వామి. మేమందుకే పగలగొడుతున్నాము. స్వామి 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 స్వామి. అయితే మీరు అతన్ని క్షమించినట్టేనా మమ్మీ స్వామి? డాడీ మీరు ఖచ్చితంగా తిట్టుకోవడం నాన్నగారు. కొట్టుకోవడం పగలగొట్టడం మానేస్తే మేము కూడా మానేస్తాం. ప్రామిస్. ఇది కళా నిజమా? నేను నేను బ్రతికానేంటి? ఆహా, ఈ రక్తం ఏది? ఆ గాయాలేవి? స్వామి కృష్ణ పరమాత్మ, నువ్వు ఉన్నావు స్వామి. నువ్వు లేకపోతే చచ్చిన నేను బ్రతకడం ఏంటి? నన్ను క్షమించు స్వామి. ఎప్పుడు నీ నామస్మరణే చేస్తాను స్వామి. కృష్ణ. ఆహా, స్వామి మీ లీలా వినోదం మహాద్భుతం. కృష్ణ పరమాత్మ, నువ్వు ఉన్నావు తండ్రి. ఇక నుంచి ఎప్పుడు దేవుడు లేడని చెప్పను. స్వామి కృష్ణ. స్వామి, ఇన్నాళ్ళు ఏదో తెలియక అమాయకత్వంతో నిన్ను దూషించాను. నా తప్పుల్ని మన్నించు స్వామి. నువ్వు ఉన్నావు స్వామి, నిజంగా ఉన్నావు. లేకపోతే చచ్చిపోయిన నేను తిరిగి బ్రతకటమా? నువ్వు నిజంగా ఉన్నావు స్వామి, నిజంగా ఉన్నావు స్వామి. ఈ రోజైనా మా శోభనం సరిగా జరిగేటట్టు చూడు స్వామి. వచ్చే కృష్ణాష్టమికి 1000 కిలోల వెన్న నైవేద్యంగా మీకు పెడతాను. అది కూడా నేనేం తినకుండా. మా శోభనం చల్లగా జరిగేటట్టు చూడు స్వామి. స్వామి, అతనిలో మార్పు వచ్చింది కదా, ఇక అతన్ని దీవించండి. అలాగే నారదా, శుభం భూయాత్. ఓకే ఓకే ఓకే, నేను 10 o'clock ఫోన్ చేస్తాను. రైట్. ఏవండి, బాయ్. టీ తీసుకోండి. ఏవండి, రేపు నా బర్త్డే కదా, మారుతి కార్ కొందామా? మారుతి వద్దు ఉషా, యాసెంట్ కొందాం. లేదు, మారుతి కార్ నాకు చాలా ఇష్టం. మారుతినే కొనాలి. వద్దొద్దు, నా మాట విను, యాసెంట్ కొందాం. అయ్యో, మారుతి కంఫర్టబుల్ గా ఉంటది. మారుతి కారే కొందాం. ఇది దానికన్నా కంఫర్టబుల్ గా ఉంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్ గా అడుగుతున్నాను, మారుతి కార్ కొందామా వద్దా? కుదరదు, చెప్పేది నీకే. మారుతి వద్దు. అరే, నీకేనా ఆవేశం? నాకు లేదా? ఏమనుకుంటున్నా? ఏ చెల్లి, నేను చెప్పినట్టు వినవేంటి? వినను. వినవా? విననంటే వినను. ముందు నీ పని చెప్తాను. నువ్వు ఈ మధ్య నా మాట వినట్లేదు. నువ్వు కూడా ఈ మధ్య నా మాట వినట్లేదు. ఏం చేస్తున్నా? ఎందుకు ఇవన్నీ పగలగొడుతున్నారు? మీరెందుకు పగలగొడుతున్నారు? మేమందుకే పగలగొడుతున్నాము. ఇక మీదట మేము అలా చెయ్యం నాన్న. ఓకే ఓకే, మేము ఇవన్నీ మానేస్తాం. మమ్మీ డాడీ, మీరు తిట్టుకోవడం కొట్టుకోవడం పగలగొట్టడం మానేస్తే మేము కూడా మానేస్తాం. ప్రామిస్? ఓకే, ప్రామిస్. ఐఎమ్ సారీ నాన్న. నేను మమ్మీ ఇక మీదట ఎప్పుడు పోతాడుకో. ఓకే. ఏమండి, హారతి తీసుకోండి. రేయ్, హారతి తీసుకోండిరా. నేను తీసుకోను. నేను తీసుకోను. ఎందుకు తీసుకోరు? దేవుడు ఎక్కడున్నాడు డాడీ?
అదిగో అక్కడున్నాడు రా. అవి దేవుళ్ళు కాదు డాడీ, మట్టి బొమ్మలు. అన్నన్నా గోవిందా గోవిందా. ఏమండి వీళ్ళకి నీ బుద్ధిలే వచ్చాయండి. రై మొక్కండ్రా. మేం మొక్కం. ఏ లేని దేవుడి కోసం మేమెందుకు మొక్కాలి డాడీ? రేయ్ నేను కూడా మీలాగే దేవుడు లేడని చెప్పి చాలా అవస్థలు పడ్డాన్రా. ఆ అవస్థలు మీరు పడొద్దంటే దేవుణ్ణి మొక్కాలి. మొక్కండి. సరే డాడీ, మేం మీకోసం మొక్కుతాం. అయితే మొక్కండి.